అందరికీ నమస్కారం. సంగీసపు ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం, సుస్వాగతం. ఈ రోజున మనం చెప్పుకోబోయేది ఏమిటంటే వైకుంఠ ఏకాదశి ప్రాముఖ్యత, అలాగే ఆ ఉత్తర ద్వార దర్శనం ఎందుకు పవిత్రం, ఈ పురాణ కథలం మనం తెలుసుకుందాం. వైకుంఠపద పూర్వాయాం ఏకాదశ్యాం ద్విజోత్తమ ఉత్తరద్వారగమనే దేవస్య మధో విద్విషః దర్శనం సర్వలోకానాం దుర్లభం మోక్షదాయకం. వైష్ణవాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడే సమయం ధనుర్మాసం. ఈ మాసంలో వచ్చే పవిత్రమైన రోజు వైకుంఠ ఏకాదశి. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి, కానీ సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశినే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనుస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ఈ ముక్కోటి ఏకాదశి అంటే డిసెంబర్ 30 మంగళవారం వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్ళు తెరుచుకుని ఉంటాయని వైష్ణవ ఆలయాల్లోని ఉత్తర ద్వారం వద్ద భక్తులు తెల్లవారుజామునే వేచి ఉంటారు. అసలు వైకుంఠ ఏకాదశి విశిష్టత ఏమిటి, దీని వెనుక ఉన్న పురాణ కథలు ఏమిటో మనం తెలుసుకుందాం. ఉత్తరద్వారమాసీనాం ఖగస్థం వెంకటనాయకం యః పశ్యతి సభక్తాదౌ యాతి వై పరమాం గతిం. ఏకాదశి రోజున, వైకుంఠ ఏకాదశి రోజున మహావిష్ణువు గరుడ వాహనారూఢుడై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడని, అందుకే దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు. ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశిగా పేర్కొంటున్నారు. పెరియాళ్వార్కి పరమాత్మ గరుడ వాహనారూఢుడై దర్శనమిచ్చిన రోజు కూడా వైకుంఠ ఏకాదశే. క్షీరసాగర మథనం జరిగి హాలాహలం అమృతం ఉద్భవించింది కూడా ఈ రోజునే. జన్మరాహిత్యమమలం ప్రాప్నోతి సువినిశ్చితం గరుడారూఢ విష్ణోస్తు సేవా మోక్షఫలప్రదా. ముక్కోటి ఏకాదశి రోజున భక్తులు ఉత్తర ద్వారం నుండి వెళ్ళి ఖగరాజ వాహనం పైన కొలువు తీరిన మహావిష్ణువును దర్శించి సేవించడం వల్ల సమస్త పాపాలు నశించి జన్మరాహిత్యం సంప్రాప్తిస్తుందని విశ్వాసం. శ్రీరంగంలోని రంగనాథస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు 21 రోజులు జరుగుతాయి. తిరుమలలో ముక్కోటి ఏకాదశి నుంచి 10 రోజుల పాటు వైకుంఠ ద్వారాన్ని తెరిచి ఉంచుతారు. ముక్కోటి ఏకాదశి ప్రాశస్త్యాన్ని వివరించే 2 పురాణ కథలు ప్రచారంలో ఉన్నాయి. అవి ఏమిటంటే, పర్వత మహర్షి సూచన మేరకు వైఖానసుడనే రాజు వైకుంఠ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల అతడి పితృదేవతలకు నరక బాధల నుంచి విముక్తి కలిగిన తరువాత స్వర్గలోకంలో ప్రవేశించారట. అలాగే పద్మపురాణం ప్రకారం విష్ణువు నుంచి ఉద్భవించిన శక్తి మురా అనే రాక్షసుడిని సంహరించిన రోజు కూడా ఇదే. మురాసురుడి దురాగతాలను భరించలేక దేవతలు విష్ణువును శరణు కోరగా ఆయన ఆ రాక్షసుడితో తలపడి సంహరించేందుకు ప్రత్యేక అస్త్రం కావాలని గ్రహించి బదరికాశ్రమంలోని హైమావతి అనే గుహలోకి ప్రవేశించాడు. అక్కడ విశ్రమిస్తున్న విష్ణువును సంహరించేందుకు ముర ప్రయత్నించగా మహావిష్ణువు నుంచి ఆవిర్భవించిన వైష్ణవీ శక్తి దుర్గ రూపంలో అక్కడ ప్రత్యక్షమై తన కంటి చూపుతో మురను బూడిద చేసింది. అప్పుడు విష్ణువు సంతోషించి ఆమెకు ఏకాదశి అని పేరు పెట్టి ఏదైనా వరం కోరుకోమని చెప్పాడు. తాను ఆవిర్భవించిన ధనుర్మాస శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మిమ్మల్ని భక్తితో సేవించిన వారి పాపాలను పరిహరించాలని ఆమె కోరింది. దీంతో పుష్య శుక్లపక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉన్న వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని విష్ణువు వరమిచ్చాడు. అప్పటి నుంచి ఏకాదశి వ్రతం ప్రాచుర్యం పొందింది.
ముక్కోటి ఏకాదశి రోజున ఉపవాసం ఆచరించి లక్ష్మీ సమేతుడైన శ్రీ మహావిష్ణువుని షోడశోపచార విధితో పూజించి నిష్ఠతో దీక్షను ఆచరించి రాత్రి జాగరణ చేస్తే పుణ్యఫలం దక్కుతుందని ప్రగాఢ విశ్వాసం. వైకుంఠ ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. ద్వాదశి రోజున అతిథి లేకుండా భుజించరాదు. ఏకాదశి రోజున ఉపవాసం ఉన్నవారు పాప విముక్తులవుతారని పురాణ వచనం. ఉపవాసం వల్ల జీర్ణాశయానికి విశ్రాంతి లభించడం ఆరోగ్యప్రదమే కాక ఏకాదశి రోజు చేసే ఆధ్యాత్మిక సాధనకు శరీరం పూర్తిగా సహకరించేందుకు ఉపయోగపడుతుంది. ఆధ్యాత్మిక సాధకుల ఆరోగ్య సుస్థిరతకు ఉపవాసమే ఓ దివ్యాస్త్రం. ఉపవాసం అంటే కేవలం నిరాహారం మాత్రమే కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం. దైవానికి దగ్గరవ్వాలనేదే ఈ ఉపవాస పరమార్థం. వైకుంఠ ఏకాదశి రోజున మురా అనే రాక్షసుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసిన ఏ పదార్థమూ తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్టే అనే విష్ణు పురాణ వచనం. మురా అంటే తామసిక గుణాలకు, అరిషడ్వర్గాలకు ప్రతీక. వీటిని ఉపవాస జాగరణల ద్వారా జయిస్తే సత్వగుణం లభించి ముక్తికి మార్గం ఏర్పడుతుంది. వరి అన్నంలో ముర నివాసం ఉంటాడు గనక మందబుద్ధినిచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని అంతరార్థం. ఒకరోజు భోజనం చేయకుండా తర్వాతి రోజు భోజనం చేయడం వల్ల జిహ్వకు భోజనం రుచి కూడా తెలుస్తుంది. ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తే మంచిదని చెబుతారు. పూజ, జపం, ధ్యానం లేదా ఉపవాసం మొదలైన సాధనల ద్వారా మాధవుడిపై మనసును లగ్నం చేయాలి. ఏకాదశి వ్రతంలో 7 నియమాలు ఇలా పాటించినట్టయితే తప్పకుండా మనకు అంతా మంచే జరుగుతుంది. మొదటిది ఏమిటంటే దశమి నాడు రాత్రి నిరాహారులై ఉండాలి. రెండవది ఏకాదశి రోజంతా ఉపవాసం ఉండాలి. మూడవది ఆ రోజున అబద్ధం అనేది అసలు ఆడనే ఆడకూడదు. 4 స్త్రీ సాంగత్యం పనికిరాదు. మరి 5వది చెడ్డ పనులు, దుష్ట ఆలోచనలు చేయకూడదు. 6వది ముక్కోటి ఏకాదశి రోజు రాత్రంతా జాగరణ చేయాలి. ఆఖరిది అన్నదానం చేయాలి. ద్వాదశి రోజున మళ్ళీ భగవతారాధన ముగించుకొని పారాయణ చేసి బ్రాహ్మణులను దక్షిణ తాంబూలాదులతో సత్కరించాలి. ఉపవాసం చేయలేని వారు నెయ్యి, నీరు, పాలు, నువ్వులు, పండ్లు వంటి పదార్థాలు తిని ఉండొచ్చు. ముక్కోటి ఏకాదశి నాడు చేసే విష్ణు పూజ, గీతాపారాయణం, గోవిందనామస్మరణం, పురాణ శ్రవణం, గోసేవ, శక్తిని అనుసరించి చేసే దాన ధర్మాలు మోక్షప్రాప్తిని కలిగిస్తాయి. ఇవన్నీ చేసే అవకాశం లేకపోయినా ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి. ఓం నమో నారాయణాయ. దీని అంతరార్థం, సందేశం ఏమిటి అంటే విష్ణువు ఉండే గుహ ఎక్కడో లేదు, దేహమే దేవాలయమని శాస్త్ర నిర్ణయం. ఉపనిషత్తులు చెప్పినట్లుగా ప్రతి మానవ హృదయ గుహలోనూ జీవుడనే దేవుడిగా పరమాత్మ ప్రకాశిస్తున్నాడు. అంత దగ్గరలో ఉన్న పరమాత్మను సేవించేందుకు ఏకాదశి వ్రతాన్ని నియమంగా ఆచరించాలి. ఉపవాసం ద్వారా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, మనసు మొత్తం 11 ఇంద్రియాలను నిగ్రహంతో ఉంచుకొని పూజ, జపం, ధ్యానం మొదలైన సాధనల ద్వారా ఆరాధించాలని భావం. 11 ఇంద్రియాల ద్వారా పాపాలు చేస్తారు మానవులు. ఆ 11 అజ్ఞానానికి స్థానం. అందుకే ఈ స్థానాల్లో ఉన్న అజ్ఞానానికి ప్రతినిధి అయిన మురాసురుణ్ణి జ్ఞానప్రదాయిని అయిన ఏకాదశి అనే సాధనాశక్తి మాత్రమే సంహరించగలదు. అందుకే ఏకాదశి వ్రతాన్ని నిష్ఠగా ఆచరించిన వారు జ్ఞానవంతులవుతారని చెబుతారు. సమాప్తం.